దుర్యోధనుడు శల్యుణ్ణి సర్వసైన్యాధిపతిని చేశాడు తన సైన్యానికి కర్ణుడు మరణించిన తరువాత. ఎప్పుడైతే ఒక గొప్ప పదవి లభించిందో, అవతల వైపు సైన్యాలన్నింటినీ తాను నడిపించడానికి సిద్ధపడుతున్నాడో, ఒళ్ళు మరిచిపోయినటువంటి తెగింపుతో కూడిన పౌరుషాన్ని ప్రదర్శించాడు. అంత తెగువతోటి నేను ఇవాళ ఇంత పెద్ద స్థానాన్ని పొందాను అనేటటువంటి ఒక రకమైన పొంగుతోటి ప్రవర్తించేవాణ్ణి నిగ్రహించడం అంత తేలిక కాదు. అందుకే కృష్ణ పరమాత్మ దానికి తగినటువంటి ప్రతివ్యూహాన్ని రచించి ఆయన ఒక మాట అన్నాడు. అతిశయోక్తిలా కనపడిన భీష్మ ద్రోణ కర్ణాది వీరులతో తక్కువవాడు మాత్రం కాదు శల్యుడు. ఎందుకని అంటే, ఒకటి శల్యుని యందు సహజముగా ఉన్న పరాక్రమం, దానికి తోడు ఇవాళ అయాచితంగా అతనికి ఒక పెద్ద పదవి